ఈ ఉష్ణమోచక చర్యకి ఎగ్జోథెర్మిక్ రియాక్షన్కి ఎండోథెర్మిక్ రియాక్షన్కి ఇక్కడ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ తీసుకుంటున్నాను, ఎండోథెర్మిక్ రియాక్షన్ అనేటువంటి తీసుకుంటున్నాను. సో ఈ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ని టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే చర్యా వేగం అనేటువంటిది ఏమవుతుంది అనే విషయాన్ని గమనించినట్లయితే, ఎప్పుడైతే ఎగ్జోథెర్మిక్ రియాక్షన్కి టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసినట్లయితే, ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి, మనకి ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ లోపల ఉష్ణశక్తి అనేటువంటిది బయటికి వస్తుంది. అంటే చర్యలో ఆల్రెడీ ఎక్కువగా ఉష్ణశక్తి ఉంది, ఆ ఉష్ణశక్తి అనేటువంటిది బయటికి వస్తుంది. బయటికి వస్తున్న ఉష్ణశక్తిని మనం బయటికి వెంటనే అంటే చల్లని వాతావరణాన్ని ఉపయోగించి ఆ ఉష్ణశక్తిని బయటికి కనుక తీసినట్లయితే రియాక్టెంట్స్ అనేటువంటివి ప్రోడక్ట్స్గా మారతాయి. రియాక్టెంట్స్ అనేటువంటివి ప్రోడక్ట్స్గా మారతాయి, స్పీడ్గా మారతాయి, వేగంగా రియాక్టెంట్స్ అనేటువంటివి ప్రోడక్ట్గా మారతాయి. అంటే చర్యా వేగం అనేటువంటిది పెరుగుతుంది. కానీ అలా కాకుండా మనము టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తున్నాము అని అంటే రివర్స్లో టెంపరేచర్ని ఇస్తున్నాం, రివర్స్లో ఉష్ణశక్తిని ఇస్తున్నాం. ఆల్రెడీ రియాక్షన్ ఉష్ణశక్తిని బయటికి పంపిస్తుంది, మనం కూడా ఉష్ణశక్తిని ఇస్తున్నాం. కాబట్టి అటువంటి పరిస్థితి లోపల రియాక్టెంట్స్ అనేటువంటివి ప్రోడక్ట్గా మారడానికి ఆస్కారం ఉండదు. అంటే నెమ్మదిగా రియాక్టెంట్స్ అనేటువంటివి ప్రోడక్ట్స్గా మారుతూ ఉంటాయి. నెమ్మదిగా మారుతున్నాయనంటే చర్యా వేగం అనేటువంటిది తగ్గిపోతుంది. నేను ఇక్కడ రాస్తున్నాను. సో ఇక్కడ మనము టెంపరేచర్ని అంటే ఉష్ణోగ్రతని పెంచడం ద్వారా, తగ్గించడం ద్వారా ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ లోపల లేదా ఉష్ణమోచక చర్య లోపల చర్య వేగం ఏ విధంగా ఉంది, ఉష్ణగ్రాహక చర్య లోపల చర్య వేగం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని గమనిద్దాం. సో ఇక్కడ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్కి టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసినప్పుడు చర్య వేగం అనేటువంటిది తగ్గిపోతుంది. ఎండోథెర్మిక్ రియాక్షన్ తీసుకుందాం. ఎండోథెర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి, ఉష్ణగ్రాహక చర్య, ఉష్ణాన్ని గ్రహిస్తూ ఉంటుంది. సో ఉష్ణాన్ని గ్రహిస్తుంది, ఆ నేచర్ ఆఫ్ ద రియాక్షన్ ఏంటి, ఉష్ణాన్ని గ్రహించడం. మనం కూడా టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసి ఉష్ణాన్ని ఇస్తున్నాం. సో టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసినప్పుడు ఉష్ణాన్ని ఇస్తున్నాం కాబట్టి చాలా వేగంగా క్రియాజనకాలు అనేటువంటి క్రియాజన్యాలుగా మారుతూ ఉంటాయి, రియాక్టెంట్స్ అనేటువంటి ప్రోడక్ట్గా మారుతూ ఉంటాయి. అంటే ఇక్కడ మనకి చర్యా వేగం అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవి రెండు కూడా ఉష్ణోగ్రత యొక్క ప్రభావము ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ మరియు ఎండోథెర్మిక్ రియాక్షన్ పైన. సో ఇది ఉష్ణగ్రాహక చర్య మరియు ఉష్ణమోచక చర్యకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.